ఇప్పుడెందుకు మమ్మల్ని గంధర్వుడి ఆలయానికి తీసుకెళ్తున్నావు? చూడమ్మా, రాజమందిరంలో ఏ శుభకార్యం తలపెట్టినా వెంటనే గంధర్వుడి ఆలయానికి వెళ్ళాలి, లేకుంటే అనుకున్న పని జరగదు. అలాగా? ఆయన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గంధర్వుడి ఆశీర్వాదం వల్లే ఈనాడు దేశం చల్లగా ఉంది. అది మాత్రమే కాదు, గంధర్వుడికి మనలాంటి కన్నెపిల్లలంటే చాలా ఇష్టం. నీకు తెలిసిందంటే ఇంకా ఎంతో ఉంది. దేవుడమ్మా, ఈవిడ ఇక్కడెందుకున్నారు? గంధర్వుని ఆలయంలోనికి మగవారికి ప్రవేశం నిషిద్ధం. కాదని ప్రవేశిస్తే తల పగిలిపోతుంది. 1000 సంవత్సరాలకు పూర్వం జరిగిన సంఘటన అది. అప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజుకు ఓ అందమైన కుమార్తె ఉండేది. ఆమెను గంధర్వుడు ప్రేమించాడు. ఈ విషయం ఆమెను పెళ్లి చేసుకోవడానికి అప్పటికే నిర్ణయించబడ్డ యువరాజుకు తెలిసిపోయింది. అతనేం చేశాడో తెలుసా? ఆ గంధర్వుణ్ణి హోమగుండంలోకి తోసి కాల్చి ఆ బూడిదను సముద్రంలో కలిపేయాలని పథకం వేసి ఓ మాంత్రికుని పిలిపించాడు. అది తెలుసుకున్న యువరాణి గంధర్వుణ్ణి కాపాడాలని మాంత్రికుడి వద్దనున్న మూలమంత్రాన్ని సంగ్రహించి అది గంధర్వుడికి ఉపదేశించింది. అందువల్ల వాళ్ళు ఆ గంధర్వుణ్ణి ఏమీ చెయ్యలేకపోయారు. క్రోధంతో ఆ గంధర్వుడు ఈ దేశంలోని మగవాళ్లందరూ మరుగుజ్జులుగాను అందవిహీనులుగాను మారాలని శపించాడు. ఆనాటి నుండి ఈ దేశానికి వామనపురి అని పేరు వచ్చింది. గంధర్వుడికి యువరాణి చేసిన సహాయానికి ఈ దేశాన్ని 1000 ఏళ్లు కాపాడతానని వాగ్దానం చేశాడు. 1000 ఏళ్లు కాగానే ఈ దేశాన్ని వదిలిపోతానని కూడా చెప్పాడు. ఆ గడువు నేటితో తీరింది. 1000 ఏళ్ళు అయిపోయాయి కదా, ఇక మగవాళ్ళందరూ పొడుపు అయిపోతారంటావా అమ్మా? మనసారా వేడుకుంటే అది జరుగుతుంది. మీలాంటి కన్నెపిల్లల కోరికల్ని ఆ గంధర్వుడు తప్పకుండా తీరుస్తాడు. చెప్పేశారు కదా, ఇప్పుడే వేడుకుంటాను. ఆవిడ చెప్పింది మాలాంటి కన్నెపిల్లలకి. నేను ముసల్దానా? నేను కన్నెపిల్లనే. ఎక్కడికి వస్తున్నారు? తల పగిలి చావాలా? తెలుసు కదా, ఇక్కడే ఉండండి. ఈ గుళ్ళో పూజా పునస్కారాలు జరిగి ఎన్నేళ్లయ్యిందో. అయినా కూడా ఎంత అందంగా ఉంది. గుళ్ళో చాలా మంచి సువాసన వస్తుంది కదా. ఏయ్, ఇది మల్లెపూల వాసనలా ఉంది కదా. ఇది గంధర్వుని వాసన. గంధర్వ, మా కోరికల్ని నువ్వే నెరవేర్చాలి. మల్లిక, గంధర్వుడు నిజంగా అంత పొడుగ్గా ఉండేవాడా? నేను మాత్రం చూసానా? అందరూ చెప్పుకుంటుంటే వినడమే. సేఫ్ అని ఇక్కడికి వస్తే వేడి దగ్గర ఇరుక్కున్నామే. గట్టిగా మాట్లాడుకో, వాళ్ళ జీవన పడితే ప్రమాదం. గంధర్వ, మా మనసులో కోరికలు నువ్వే తీర్చాలి. ఇక్కడ పెట్టు. పళ్ళు పలహారాలు ప్రసాదంగా ఉంచాం. ఇవి స్వీకరించి ఆశీర్వదించు స్వామి. ఈ గంధర్వుడి గురించి చెప్పినప్పుడు ఇతను రాజకుమార్తెను ప్రేమించాడని దేవుడమ్మ చెప్పింది కదా. ఆ రాజకుమార్తె విగ్రహం కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. రండి, వెళ్ళి వెతుకుదాం. నేను రాను, నాకు భయంగా ఉంది. ఇది ఉట్టి పెరిగిది. పద, మనం వెళ్ళి వెతుకుదాం. ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, రా. గంధర్వ, నాకు చక్కటి జీవితాన్ని ప్రసాదించు. కన్నెపిల్లల కోరికలు నీవు తప్పకుండా తీరుస్తావని విన్నాను. నా 7 ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళైపోయాయి. ఏం శాపమో తెలియదు, నాకింతవరకు పెళ్లి కాలేదు. నాదంత పెద్ద వయసేం కాదు. ఈ ఏడాదితో 30 పూర్తవుతుంది. అందరు ఆడపిల్లల్లా భర్తని చంకనెక్కించుకుని తిరగాలని నాకు కోరికుండదా? మహారాజుకి ఎన్నో రోజులుగా నా మీద కోరిక. ఆయన మటుకు నన్ను చేసుకుంటే నా జీవితంలో కష్టాలన్నీ తీరిపోతాయి. నేను ఇంతకంటే పెద్దగా నిన్నేమీ కోరను. ఈ చిన్ని కోరికను మాత్రం నీవు నెరవేర్చావంటే మహారాజుతో చెప్పి నీకు పెద్ద గుడిగట్టి. అయ్యో, ఇక్కడ పెట్టిన పళ్ళు పలహారాలు ఏమయ్యాయి? అయ్యో, నా మొర విన్నావా? నా భక్తికి మెచ్చి నన్ను ఆశీర్వదించావా? అయ్యో, ఇది నేనేమని చెప్పను, ఎవరితో చెప్పను? యువరాణి! ఎంత సజీవంగా ఉన్నాయో. ఇలాంటి విగ్రహాలు ఇంకా చాలా ఉండుంటాయి. రండి, వెళ్ళి చూద్దాం. వద్దు రాదా, వెళ్ళిపోదాం. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం! గంధర్వుడు నన్ను ఆశీర్వదించేశాడు. అయ్యో, ఏమైంది మల్లిక?
నేను గంధర్వుడి విగ్రహం ముందు నుంచుని యువరాణులకు చక్కటి జీవితం ప్రసాదించమని కోరుకున్నాను. అప్పుడు మల్లిక అని ఒక పిలుపు. సాక్షాత్తు గంధర్వుడే నా ముందు నుంచున్నాడు. తప్పక నీ కోరిక తీరుస్తానని అక్కడున్న పళ్ళు పలహారాలన్నీ తీసుకుని వెళ్లిపోయాడు. అబద్ధాలు అయ్యో అబద్ధమా? అయితే నిజం చెప్పు. పూర్తిగా కాకుండా సగానికి సగం నిజమే. నమ్మకం లేకపోతే నాతో రండి, రండి చూపిస్తాను. ఆ పువ్వులైనా వదిలిపెట్టరా. వాడికి ఆకలికి బుట్టలు కూడా తినేసేలా ఉన్నాడు. మనకి వాడు చూడు. ఇటు వస్తుంది, పదండ్రా. అయ్యో రాధా, యువరాణి ఇటు వెళ్ళింది. రాధా ఆలస్యం అవుతుంది, వెళ్ళిపోదామని వింటేగా. రాధా 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 ఎటెళ్ళి ఉంటుంది? రాధా అయ్యో ఇక్కడెవరో పరిగెత్తినట్లేదు. అవునవును, ఉన్నట్టుండి మల్లెపూల వాసన వస్తోంది. ఇది మల్లెల వాసన కాదు, గంధర్వుడి వాసన. గంధర్వ, మాకే ప్రమాదం జరగకుండా నువ్వే కాపాడాలి. ఉన్నట్టుండి ఒళ్ళంతా చలి పెడుతున్నట్టుంది కదా. అవును, నాకు అలాగే ఉంది. అయ్యో ఇది తప్పకుండా వాడి పని. ఎవరి పని? గంధర్వుడు. భయపెట్టుకో, అసలు భయపడిపోయి ఉన్నాను. నువ్వు కాసేపు నోరు మూసుకోండు. అయితే పళ్ళు పలహారాలు తిన్నదెవరు? అదే కదా. అమ్మో, నాకు చాలా భయంగా ఉంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపో. రాధను వదిలేసి ఎలా వెళ్తాం? యువరాణి రండి. యువరాణి రాధా అరవకు, అరవకు. నేను గంధర్వుని కాదు, నేను మీలాంటి మనిషిని. ప్రాణాలు కాపాడుకునేందుకే ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నాతో పాటు ఇక్కడికి వచ్చిన మా వాళ్ళ ఇద్దరిని అన్యాయంగా మీ వాళ్ళు చంపేశారు. వాళ్ళు కంటపడితే నన్ను చంపేస్తారు. దయచేసి నన్ను పట్టవద్దు. నువ్వు అలా చూస్తుంటే నన్ను నమ్మినట్టుగా లేదు. నా పేరు హరి, ఇండియన్ నేవీలో హెలికాప్టర్ పైలట్ని. నా మాటలు అర్థమవుతున్నా లేదా? లేదు గంధర్వ. ఓరి నాయనో, నేను గంధర్వుని కాదంటున్నాను కదా. ఇలా చూడు, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. అయ్యయ్యో, హరి అన్యాయంగా అమ్మాయి దగ్గర ఇరుక్కుపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏమీ చేయలేం. ఇలా చూడు, నీకు అర్థం అయ్యేలా ఎలా చెప్పడం? దయచేసి నేను చెప్పేది నమ్ము. నేను గంధర్వుని కాదు, నేను మీలాంటి మనిషినే. ప్రాణాల కోసం ప్రతి నిమిషం పోరాడుతున్నాను. ప్లీజ్ నన్ను నమ్మలేవా? రాధా రాధా నువ్వు ఎక్కడున్నావా? మేమెక్కడో వెతికాం. అవును, నువ్వు అతన్ని చూసావా? ఎవరిని? గంధర్వుణ్ణి. సాక్షాత్తు ఆ గంధర్వుడే ఇక్కడికి వచ్చాడు. మనం పెట్టిన పలహారాలు కూడా తినేశాడు. ఇకపై ఒక్క నిమిషం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. నేను అప్పుడే చెప్పాను, అందమైన యువతను చూస్తే గంధర్వుడు వచ్చేస్తాడని. ఇక్కడే ఉంటే అమాంతం మింగినా మింగేస్తాడు. పదండి, రా రా. ఇదే దొరికిందా? వేడిగా అన్నం, పప్పు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కోడిగుడ్లు, సొరపుట్టు, ఇలాంటి రకరకాల ఐటమ్స్ వస్తాయనుకుంటే ఉడకన మొక్కజొన్నలు ఇచ్చి చూసుమనిపించారే. ఉండడానికి చోటిస్తే పడుకోవడానికి మంచి అడుగుతారా? బెడ్షీట్ అడిగితే కూడా ఇస్తారా? ఏరా ఒరేయ్, బుద్ధుందా నీకు? చదువుకున్నాడు కదా, కొంచెం కూడా మేనర్స్ లేకుండా మాడతావా? మనం వెళ్ళింటి గెస్ట్లుగా వచ్చాం. వాళ్ళ బల్లో పాము వచ్చినా గానీ పాయసం అనుకుని తాగాలి. అలా కాదని వంకలు పడతావేంటి? పులిపిల్లల గోవింద్ వచ్చేసాడు. వాడేవాడు మా అన్నయ్య ఆ రోజు చూసారుగా. ఆ మరుగుచ్చోడు ఇక్కడికి వచ్చాడా? ఇప్పుడు త్వరగా తప్పుకోండి. మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. ఏం చేస్తున్నావు? రాజుగారి దగ్గర నుంచి మంత్రి వరకు అందరికి పులే కావాలి. పులి పులి పులి. ఏది నా కత్తి? దేనికి? ఆ పిశాచాల తలల్ని నరకడానికి. ఏంటా చెప్పడం? అటక మీద పిల్ల అయి ఉంటుంది. అటక మీద పిల్ల. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నా కత్తి అక్కడే పెట్టా. వద్దు, నేను తెచ్చిస్తాను. నాకు చేతులు లేవా? నేనే తీసుకుంటా. వద్దు. నేను తీసుకుంటా కదా, అడ్రాకు. దొరికింది. అమ్మ పాము. పాము ఇక్కడికి ఎలా వచ్చింది? ఎక్కి చూస్తే పోలా? దొరికింది దొరికింది. వచ్చి తలపేసుకోండి. ఆ పిశాచాలను మట్టు పెట్టకుండా తిరిగి రాడు ఈ పులిపిల్ల గోవిందు.